వెల్కమ్ టు టీ9 న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ఈరోజు ఈ వార్త చాలా ముఖ్యమైన వార్త, చాలా మంచి వార్త వచ్చేసింది. మొత్తానికి పార్థివ వాహనం, తెలంగాణ ప్రభుత్వం ఉచిత సేవ. ఆపద సమయంలో ఆర్థిక తోడ్పాటు, బడుగు బలహీన వర్గాలకు పార్థివ వాహన సేవలు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మొత్తానికి ఇవి అంటే ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో చనిపోయిన వారు, ప్రభుత్వం అంటే ఆసుపత్రులలో చనిపోయిన వాళ్ళకు ఇంటికి తీసుకెళ్ళడానికి, శవాలను తీసుకెళ్ళడానికి, మృతదేహాలను తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఇబ్బంది పడి ఆ యొక్క ఆరోగ్యం కరెక్ట్గా చూపించుకోనికనే పైసలు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. అక్కడ ప్రమాదవశాత్తు ఏమైనా చనిపోయినా కానీ, ఏమైనా ఇబ్బంది అయినా అని, వాళ్ళు చనిపోతే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఏమన్నా అప్పులు లేవాలి, లేకపోతే ఇంకో ఇబ్బంది. ఇక్కడ వాహనదారులు కూడా కొంతమంది శివాన్ని తీసుకెళ్ళాలి అట్లా ఇట్లా అని కూడా పైసలు ఎక్కువ అడుగుతారు, వేలు వసూలు చేస్తారు. సో అది ఒక్కటి కాకుండా మొత్తానికి మంచి కార్యం ఇక్కడ ప్రభుత్వం తలపెడుతుంది. ఇది చాలా మంచి వార్త. సో ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క ఆసుపత్రి దగ్గర కూడా ఈ సేవలు ఉంటే కూడా చాలా మంచిది. సో ఆ విధంగా ప్రభుత్వం చేయాలని కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్థివ వాహన సేవలు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు వరంలా మారాయి. వివిధ రకాల ప్రమాదాల్లో ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఇంటికి చేరవేసేందుకు పార్థివ వాహనం ఎంతో ఉపయోగకరంగా మారింది. మృతదేహం తరలించేందుకు ప్రైవేటు వాహనాలకు, అంబులెన్స్లకు ఆశ్రయిస్తే ప్రైవేట్ వాహనాలు, అంబులెన్స్లు ఆశ్రయిస్తే ఇక వేలు వసూలు చేస్తున్నట్టు. ఆ విధంగా ఆశ్రయిస్తే జాలి చూపకపోగా, జాలి కూడా చూపించారన్నట్టు, జాలి చూపకపోగా వేలు డబ్బులు డిమాండ్ చేయడం వల్ల పేదల చావు సమయంలో కూడా ఆర్థిక భారం మరింత యోచించాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో జరుగుతుందని చెప్పేసి, ఇలాంటి పరిస్థితుల్లో అంత్యక్రియల నిర్వహణలో భాగంగా కొంత ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం ఈ పార్థివ వాహన సేవలు అందుబాటులోకి తేవడం అనేక కుటుంబాలకు ఉపయోగంగా మారింది. ఇది చాలా మంచిది. సో ఈ ప్రభుత్వం ఆసుపత్రులలో ఉండేది ఎక్కువ ఈ పేదలు ఉంటారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది ఒక వరంలాగానే ఉంటుంది. ఈ యొక్క 108 అంబులెన్స్ ఎట్లా నడిచింది, ఆ విధంగానే ఇది కూడా చాలా కీలకం, చాలా ఉంటే కూడా ఇది మంచిది. ఉమ్మడి జిల్లాలో అందుబాటులో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రులలో చనిపోయిన వారి మృతదేహాలను ఉచితంగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వారి ఇంటికి పార్థివ వాహనం ద్వారా మృతదేహాన్ని తరలిస్తారు. వ్యక్తి మరణించిన తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్ని కానీ సిబ్బందిని కానీ సంప్రదిస్తే ఈ వాహన వివరాలు తెలుస్తాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సూపరింటెండెంట్ కూడా అందుబాటులో ఉండరు చాలాసార్లు. వాళ్ళు కూడా వీళ్ళకు కొంచెం ఈ సామాన్యులు ఎవరు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తారు చూడండి, ఆ విధంగా 108కి అట్లా ఫోన్ చేసినా అని తీసుకోవచ్చంట. వీటిని మొత్తం ఒకసారి చూస్తే కూడా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క జిల్లాలో ఉండాలి ఈ వాహనాలు. సో ఇది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు పొందడానికి 108 లేదా ఆసుపత్రి సూపరింటెండెంట్ని సమాచారం అందించి ఈ సేవలను పొందవచ్చు. ఈ సేవలు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. పేదలు సద్వినియోగం చేసుకోవాలి. పేద మధ్యతరగతి ప్రజలు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించే స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి మృతదేహం లభించేందుకు ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్థివ వాహనం సేవలు అందుబాటులో వచ్చాయి. పేద మధ్యతరగతి ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ జిల్లా మేనేజర్ చెప్తున్నాడు. మొత్తానికి అక్కడ మధుకుమార్ ప్రోగ్రామ్ మేనేజర్ చెప్తున్నాడు. కానీ ఇది చాలా మంచి వార్త. మొత్తానికి ఇది ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఆసుపత్రిలో ఖచ్చితంగా వస్తే కూడా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రతి హాస్పిటల్లో వస్తే కూడా ఈ వాహనాలు ఉండేటట్లుగా చూడాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మాత్రం చాలా మంచి వార్త.